హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. ఆల్మోస్ట్ మీరు అందరూ ఎంటర్టైన్మెంట్ అయితే అవనికి ఆల్మోస్ట్ మా టీవీ చూసే ఉండొచ్చు. బిగ్ బాస్ మనకి స్టార్ట్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ మనకి స్టార్ట్ అయినప్పటి నుండి అయితే మన ప్రోమోస్ ఇవన్నీ చూడడం అయితే జరిగింది. ఈ ప్రోమోస్లో కూడా మనకు ఒక లైన్ ఎక్కువ వినిపించింది. ఏందో తెలుసా? అన్లిమిటెడ్ పక్కా అన్నట్టు. అంటే అన్లిమిటెడ్ ఏందని ఆలోచన ఏం లేదండి, మనకి ఇచ్చే ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ పక్కా అని చెప్పారు. అయితే ఈ అన్లిమిటెడ్ పక్కా అనేది పక్కగానే ఉంది. ఎందుకంటే షో స్టార్ట్ అయింది, కంటెస్టెంట్లు వచ్చారు, 14 మంది అందరు వచ్చారు, రాగానే స్టార్ట్ అయిపోయింది మనకి ఎంటర్టైన్మెంట్. చూసారు కదా, ఆల్మోస్ట్ ప్రోమోలు కూడా మనకి అందరు రిలీజ్ చేసేసారు. ఆల్మోస్ట్ ప్రోమోల మీద కూడా మనకి ట్రోల్స్ కూడా వచ్చేసాయి. కాబట్టి ఈ ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా పిచ్చి పీక్స్లో ఉంటుంది. ఎందుకంటే గత సీజన్స్కి వెళ్ళి పోల్చుకుంటే 1 to 7 సీజన్స్ కన్నా అన్నిటికీ తోపు సీజన్ ఈ 8th సీజన్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అదేవిధంగా కంటెస్టెంట్ గురించి వచ్చేస్తే 14 మందిలో నాకు నచ్చిన వాళ్ళు 4 ఉన్నారండి. చెప్తున్నా చూడండి. ఫస్ట్ వచ్చేసి నైనిక డి డాన్సర్, రెండోది వచ్చేసి మన వరంగల్ డైరీస్లో చాలా కష్టపడి కంటెంట్ క్రియేటర్ వాళ్ళ టీమ్ తోటి ఒక కమ్యూనిటీ చేసుకొని క్రేజీ కంటెంట్ చేసుకొని హిందీ తెలుగులో మిక్స్ చేసుకొని అంత మంచి సక్సెస్ఫుల్ జరిగిన పర్సన్. ఆల్మోస్ట్ మీరు చూసే ఉండొచ్చు, ఆల్మోస్ట్ గుర్తుపట్టే ఉండొచ్చు తనని కూడా. వరంగల్ డైరీస్లో చేసే కంటెంట్ హిందీ తెలుగులో మిక్సింగ్ అయ్యి అలాంటి పర్సన్ ఈరోజు మన బిగ్ బాస్కి రావడం అయితే చాలా అదృష్టం అని చెప్పాలి తనకు కూడా. తన జర్నీలో మూడో కంటెస్టెంట్ వచ్చేసి మనకి శేఖర్ బాషా. ఆల్మోస్ట్ 1 month బ్యాక్ మీరు చూసే ఉండొచ్చు, ఒక న్యాయం గురించి అయితే ఫైట్ చేశారు. ఈసారి బిగ్ బాస్లో ఎవరి గురించి ఏ న్యాయం గురించి ఫైట్ చేశారో తన ప్లేలో అయితే చూద్దాం. అదేవిధంగా 4th పర్సన్ నా ఫేవరెట్ విష్ణుప్రియ అయితే మనకుంది దీంట్లో. ఆల్మోస్ట్ విష్ణుప్రియ మీ అందరికి తెలిసిందే, చెప్పేది తక్కువనే, అంత స్వీట్ గురించి చెప్పడం కష్టం కాబట్టి అందరికీ ఒక క్రష్ అయితే ఉంటుంది తన పైన. చాలా సెకలు ఉన్నారు నీలో. ఈ 4 మాత్రం నాకు బాగా ఇష్టం వచ్చిన వాళ్ళు. ఈ టాప్ ఈ 14 మందిలో నాకు నచ్చిన వాళ్ళు 4 ఉన్నారు. మిగతా 10 వాళ్ళలో 2 నాకు తెలుసు, కానీ వాళ్ళ గురించి డీటెయిల్ తెలియదు. ఒకటి వచ్చేసి మనకి మూవీలో ప్రీవియస్ కామెడీ స్కిట్స్ మన కామెడీ మూవీ సీన్స్లో వచ్చినప్పుడు తనని ఎక్కువ లెంత్ క్యారెక్టర్లో చూసాను. ఆ పర్సన్కి నిన్న నేను షోలో ఎంట్రీ చూసిన చాలా డబల్ క్యారెక్టర్ డిఫరెన్స్ ఉంది. నేనే గుర్తుపట్టలేకపోయా ఆయననా కాదా అన్నట్టు 10 సార్లు గూగుల్ చేసి చూసుకున్నా. ఆల్మోస్ట్ నేమ్స్ కూడా వచ్చేసి ఆ నేమ్స్లో కూడా ఆయనైనా అని 10 సార్లు క్లారిఫికేషన్ చేసుకున్నా. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి మన డిజిటల్ 2లో పబ్ ఎంట్రీ రాగానే ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్న ఒక చిన్న రీల్ ఉంటుంది, ఒక చిన్న గ్లింప్ ఉంటుంది. ఆ గ్లింప్లో ఉన్న అమ్మాయి ఇంకొక అమ్మాయి. ఆ అమ్మాయి గురించి అంత ఎక్కువ నాకు కూడా తెలియదు. అమ్మాయి పేరు కూడా నాకు కరెక్ట్ గుర్తులేదు. సడన్గా మీకు చెప్తున్నాను కాబట్టి ఈ 14 మందిని మనం ఈసారి తెలుసుకోవాలి అంటే ఈ సీజన్స్లో మనం చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా మనకి గేమ్ షో కూడా ఆల్మోస్ట్ బిగ్ బాస్ అనేది స్టార్ట్ చేసేసారు. మనకి కంటెస్టెంట్ ప్రకారంగా అందరు రాగానే ఎంటర్టైన్మెంట్లో 2 ఫైట్లు చూసినాము. ఒకటి మన ఏదో ఫుడ్ గురించి అవుతున్నట్టు మనం ఒకటి ప్రోమో చేసాం. అదేవిధంగా ఇంకోటి ఏదో పర్సనల్ టాపిక్ ఏదో డిస్కస్ చేస్తున్నారు. యాటిట్యూడ్ నాకు అనిపిస్తుంది. అదేవిధంగా ఈసారి ఇప్పుడు ఈ 9 o'clock ఏ విధంగా షో వీళ్ళ స్టార్ట్ అయితే చూడాలి. అదేవిధంగా మరెన్నో అప్డేట్స్ గురించి తెలుసు కదా, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం, అదేవిధంగా మరెన్నో కంటెంట్స్ లైక్ బిగ్ బాస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అదేవిధంగా మీకు ఇష్టం వచ్చిన కంటెస్టెంట్ వాళ్ళ పేర్లు కూడా మీరు కామెంట్ చేయాలి. దీంట్లో ఇప్పుడు జరిగే గేమ్ షోస్లో ఎంతవరకు వాళ్ళ అండర్స్టాండింగ్, వాళ్ళ యూనిటీ అండ్ అయితే మరి చూద్దాం. ఈ 14 మంది కంటెస్టెంట్లలో ఎవరైతే వాళ్ళ గేమ్ షోని వాళ్ళు ప్రాపర్గా ఆడతారో, అదేవిధంగా పక్కన వాళ్ళని కించపరచకుండా, అదేవిధంగా మనం ప్రీవియస్ చూసాం. అండ్ ఈ గేమ్ షోలో అందరూ ఒకటే విధంగా మనం సపోర్ట్ చేసాం. అదేవిధంగా వాళ్ళు కూడా ఒకలాగుండి ఆడితే బాగుంటుంది. మనసులో ఏదో ఫీలింగ్స్ పెట్టుకొని ఆడితే మనం కూడా అంత ఆదరించాం. ఈ 14 మందిలో విన్నర్స్ ఎవరో చూద్దాం. నాకు తెలిసి 4 ఎవరైనా టాప్ ఒకటి వచ్చేదంటే మన వరంగల్ డైరీస్ కిరాక్ కామెడీ భయ్యానే వస్తాడు నాకైతే. అదేవిధంగా మనం మిగతా వాళ్ళని చూసుకుంటే కనుక వీళ్ళలో ఎవరైనా రావచ్చు, చెప్పలేం. మన ఓటింగ్స్ బేస్ మీదనే ఉంది. అదేవిధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఎవరు వస్తారో చూద్దాం. ఆల్మోస్ట్ మనకి కుమారి ఆంటీ వస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అది 100% పక్కా. ఎందుకంటే మొన్ననే నేను కుమారి ఆంటీని కలిసి అడగడం జరిగింది. వాళ్ళు కాల్ చేశారంట, వాళ్ళు మాట్లాడారంట. ఏ టైంలో ఏ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కుమారి ఆంటీ ఎంట్రీ ఇస్తుందో తెలీదు. కుమారి ఆంటీ కానీ బిగ్ బాస్లో ఎంట్రీ అయ్యారా 14 మందికి పండగే భయ్య. మొత్తం కుమారి ఆంటీ వండి పెడుతుంది పక్క ఖచ్చితంగా. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ గురించి మీ ముందు వస్తూనే ఉంటాను. సైనింగ్ ఆఫ్, నేను మీ దాను. బాయ్.